హాయ్ అండి, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 7 అండి. ఈ వీడియోలో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి అయితే వర్క్ చేయలేదండి, సపరేట్గా ఇలా 2 హ్యాండ్స్ కూడా ఒకే క్లాత్లో వర్క్ అనేది చేశాను. అలా చేసినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఆపోజిట్గా వచ్చేలాగా హ్యాండ్స్కి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. 2 హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బార్డర్ లాగా మనం వర్క్ చేసుకున్నాం కదా, ఈ వర్క్ని ఎలా హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ రెండింటిని కూడా సపరేట్గా కట్ చేసుకోవాలండి. మిడిల్లో ఇలా కట్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒక అర ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది వదులుకొని ఇలా 2 పార్ట్స్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. సేమ్ ఇదేలాగా వర్క్ బార్డర్ కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఎలా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి హ్యాండ్ రాంగ్ సైడ్ అలాగే బార్డరు రైట్ సైడ్ అనేది ఇలా ఆపోజిట్గా పెట్టి కింద వైపు కట్ వర్క్ షేప్ ఉంది కాబట్టి ఆ కట్ వర్క్ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. నార్మల్గా మనకి ఎప్పుడన్నా హ్యాండ్స్ అనేది ఇలా బార్డర్ లాగా ఇచ్చి జాయింట్ చేయమన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి కింద కట్ వర్క్ షేప్ రాకుండా రౌండ్ షేప్ అట్లే నార్మల్గా స్ట్రైట్గా వచ్చినట్లయితే మనము డైరెక్ట్గా లేస్ పెట్టి స్టిచ్ చేసినట్టు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ కట్ వర్క్ షేప్లో వచ్చింది కాబట్టి ఇలా రాంగ్ సైడ్ పెట్టి రైట్ సైడ్కి రివర్స్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని ఇక్కడ కట్ వర్క్ తిరిగే దగ్గర ప్రతి చోట కూడా ఇలా చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా రివర్స్ అనేది చేసుకున్న తర్వాత బ్లౌజ్కి రైట్ సైడ్ తిప్పుకొని ఇలా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్గా ఆ కట్ వర్క్ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఎక్కడైనా వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోయినట్లుంటే ఇలా నీడిల్ సహాయంతో ఓపెన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం కష్టపడి వర్క్ చేసినప్పుడు పై వైపుకి కనిపించుకోకుండా లోపలికి ఉంటే బాగుండదు కదా, ఆ షేప్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పై వైపున వదిలిన 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనము బ్లౌజ్కి లేస్ ఎలా స్టిచ్ చేసుకుంటాం